హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి థాట్స్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో మనం పూజ ఐటమ్స్ అయితే చూద్దామండి. కొన్ని మంగళకరమైన వస్తువులు మన ఇంట్లో ఉండాలి అని చెప్తారు కదా, అలాంటి ఐటమ్స్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఈ అగరబత్తి అండి. ఒకసారి మల్టీ కలర్ అగరబత్తి ట్రై చేద్దాము అనిపించింది, అందుకనైతే ఇవి తెప్పించాను. గ్రీన్ కలర్, ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, లైట్ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ ఇలా అయితే వచ్చాయన్నమాట. 5 కలర్స్ వచ్చాయి. అలాగే ఈచ్ వన్ ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్తో వచ్చింది. 5 ఫ్రేగ్రెన్స్ అయితే ఉన్నాయండి. వాటి మీదే మనకి స్టిక్కరింగ్ అనేది ఉంటుంది, ఏం ఫ్రేగ్రెన్స్ అనేది. ప్రైస్ 110 రూపీస్ అండి. 110 రూపీస్కి మనకి 5 ప్యాకెట్స్ వచ్చాయి. ఈచ్ ప్యాకెట్ 80 గ్రామ్స్ అండి. దగ్గర దగ్గర మనకి 500 గ్రామ్స్ అయితే వచ్చాయన్నమాట. ఎవరికన్నా ఇలా అగరబత్తి మల్టీ కలర్లో ట్రై చేయాలి అంటే ఒకసారి చూడండి. ఫ్రేగ్రెన్స్ అయితే చాలా బాగుంది. ప్రైస్ 110 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి కుబేర కాయిన్స్ అండి. ఈ కుబేర కాయిన్స్ అన్ని పూజ స్టోర్స్లో అయితే దొరకకపోవచ్చు, కానీ మీషోలో అయితే అవైలబుల్ ఉన్నాయి. 11 కాయిన్స్ మనకి 160 రూపీస్కి అయితే వచ్చాయి. ప్రైస్ అనేది ఎక్కువ తక్కువ అవుతూ ఉండొచ్చు, ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. ఈ కుబేరుడు అంటే తెలుసు కదా అందరికీ, ధనం అని, మనీ అని అర్థం. అందుకని ఈ కుబేర కాయిన్స్ మన పూజ రూమ్లో పెట్టుకుంటున్నారు ఈ మధ్య. అంటే ఎక్కువ అప్పులు ఉన్న వాళ్ళు, అంటే డబ్బు ఎక్కువ ఇంట్లో ఉండకపోతారన్న అంటారు కదా, అంటే ఏదో ఖర్చు వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ కుబేర కాయిన్స్ ఇంట్లో ఉంటే చాలా మంచిగా పాజిటివ్గా ఉంటుందన్నమాట. అంటే మనీ అట్రాక్ట్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. 11 కాయిన్స్ తెప్పించాను. ఇవి మనం అష్టోత్తరం చదివేటప్పుడు పెట్టుకోవచ్చు, లేదంటే మనం అమ్మవారి పాదాల దగ్గర పసుపు కుంకుమ పెడతాం కదా, ఇవి కూడా ఒక గిన్నెలోనో బౌల్లోనో వేసి మీరైతే పెట్టచ్చు. 11 కాయిన్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. ప్యూరిటీ అలాగే క్వాలిటీ అయితే నెక్స్ట్ చాలా మంచిగా వచ్చాయి. మీకు ప్యూరిటీ అనేది చూస్తేనే అర్థమైపోతుంది. బ్యాక్ సైడ్ ఇలా నెంబర్స్తో ఉంటుంది, ఫ్రంట్ సైడ్ అమ్మవారి బొమ్మ అలాగే కుబేరుడి బొమ్మ అనేది ఉంటుంది. కుబేరుడు అంటేనే ధనం అని అర్థం. ఇవి ఉండటం వల్ల చాలా మంచిగా ఉంటుంది. కొన్ని మంగళకరమైన వస్తువులు మన ఇంట్లో ఉండాలి అని చెప్తారు కదా, అలాంటి వాటిల్లో ఈ కుబేర కాయిన్స్ కూడా ఒకటి. కావాలంటే ట్రై చేయండి. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీషో పేజ్కి అయితే వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎలక్ట్రిక్ క్యాంపర్. ఇది మనకి ఎలక్ట్రిక్ క్యాంపర్ లేటెస్ట్గా వచ్చింది మీషోలో. ప్రైస్ 180 రూపీస్. ఇలా వినాయకుడు బొమ్మతో అయితే వచ్చింది. ఇది మనం ప్లగ్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసి వెంటనే దానిలో కర్పూరం బిళ్ళలు అనేవి వేస్తే ఆ హీట్ ప్రొడ్యూస్ అయ్యి అవి అనేది కరుగుతూ ఉంటాయి అన్నమాట. కర్పూరం అనేది దానివల్ల మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. మీరు పూజ రూమ్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే బెడ్రూమ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మల్టీపర్పస్గా మీరు ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. నా రికమెండేషన్ అయితే మీకు పూజ రూమ్లో ఇలా ప్లగ్ కనెక్షన్ అనేది ఉంటే అక్కడే పెట్టేసుకోండి, చాలా మంచిగా ఉంటుంది. పూజ చేసుకునేటప్పుడు ఆన్ చేశారంటే పూజ అయ్యే వరకు మీకు ఆ ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్లా ఉంటుంది. ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ధూప్ స్టిక్స్ అండి. ఈ ధూప్ స్టిక్స్ అనేవి మనకి 100 ధూప్ స్టిక్స్ జస్ట్ 90 రూపీస్కి అయితే వచ్చాయి. నాకు ఇంట్లో పర్సనల్గానే ఆర్డర్ చేసుకున్నాను. ఇందులో కూడా మల్టీ కలర్ అనేవి ఉన్నాయి. మీకు కలర్స్ అనేవి ఒక్కొక్కటి తీసి చూపిస్తున్నాను అనమాట. ఇలా 4 కలర్స్ అయితే వచ్చాయి. 100 అయితే వచ్చాయి అన్నారు, నేనైతే కౌంట్ చేయలేదు. ప్యాకెట్ చూస్తే ఉన్నాయని అనుకున్నాను. ఏమంటారో కామెంట్ చేసి చెప్పండి. 100 కాయిన్స్ జస్ట్ 90 రూపీస్కి అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ కాంట్రవర్షియల్ అండి. ఈ చాలా వీడియోస్లో అయితే చూశాను, కుబేర కుంకుమ ఎక్కడ దొరుకుతుంది అని. కుబేర కుంకుమ అంటే గ్రీన్ కలర్ కుంకుమ అండి. ఇప్పటికే వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. అలాంటి వీడియోలు కాంట్రవర్షియల్వి నేనైతే తెప్పించాను. మీషోలో అవైలబుల్ ఉన్నాయి. ఎవరికన్నా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. నేను జనరల్గా చెప్తున్నా అండి, ఇది మనం రెడ్ కలర్, మెరూన్ కలర్ కుంకుమ యూస్ చేస్తాం కదా మనం డైలీ, అలాంటి కుంకుమే అండి. కాకపోతే తమిళనాడులో ఇది యూస్ చేస్తారనమాట. దాన్ని కుబేర కుంకుమ అంటారు. ఇది కూడా మన మామూలు కుంకుమ లాగే, కాకపోతే ఇది తమిళనాడులో యూస్ చేస్తారు. మనకి డైరెక్ట్గా అక్కడి నుంచే వచ్చింది. మీకు చూస్తుంటే అర్థమైపోతుంది. మదురై నుంచి అయితే వచ్చిందండి ఇది నాకు ఈ పార్సిల్ అనేది. అందుకని మీకు అక్కడ ఉన్నది కూడా చూపిస్తున్నాను. గ్రీన్ కలర్లో ఉన్నది కుబేర కుంకుమ, పింక్ కలర్లో ఉన్నది లక్ష్మీ కుంకుమ అనమాట. మనకి ఎప్పటి నుంచో ఏదైనా కోరిక ఉంది, అది తీరట్లేదు, దైవ బలమే ఉండాలి దానికి అనుకున్నప్పుడు ఈ కుంకుమ అనేది పెట్టుకుంటారు. గ్రీన్ కలర్ది అలాగే పింక్ కలర్ది. నేను ఒక పర్సన్ కోసం అయితే ఇది స్పెషల్గా తెప్పించానండి.
వాళ్ళకి ఆ కోరిక ఎప్పటి నుంచో తీరలేదు అని చెప్తున్నారు. అందుకని ఇదైతే తెప్పించాను. వాళ్ళకైతే ఇస్తాను డైలీ పెట్టుకోమని చెప్పి. ఇలా మీకు కూడా ఏదైనా ఉంటే ఇలాంటివి ట్రై చేయండి. ప్రైస్ 120 రూపీస్ అండి. నేను ఇలా మామూలుగానే చెప్పానండి. మళ్ళీ దాన్ని మీరు కాంట్రవర్షియల్ అయితే చేయకండి. నేను కొన్ని చూశాను. ఇది పెట్టుకుంటే ఈ కుంకుమ పెట్టుకుంటే ఏదో జరిగిపోద్ది అని. అలా ఏం లేదండి. ఇది మన కుంకుమలాగే అది కూడా ఒక కుంకుమ. తమిళనాడులో యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఈ ధూప్ స్టిక్స్ అండి. ఈ ధూప్ స్టిక్స్ కూడా 120 రూపీస్కి తీసుకున్నాను. ఇది 3 ప్యాకెట్స్ అయితే వచ్చాయి. 36 వచ్చాయండి మనకి. ఇవి మనకి సాంబ్రాణి వేసుకోవచ్చు వీటిల్లో, అందుకని తెప్పించాను. ప్రతి ఫ్రైడే సాంబ్రాణి వేద్దాం అనుకుంటున్నాను. ఇంక నుంచి వీటిల్లో మధ్యలో మనం సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా, అది కూడా వేసామంటే ఇంకొంతసేపు అయితే వెలుగుతాయి అన్నమాట. ఈ 36 ధూప్ స్టిక్స్ అనేవి మనకి 120 రూపీస్కి అయితే వచ్చాయి. ఇలా 3 ప్యాకెట్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి అగరబత్తి పెట్టుకునేదండి. అగరబత్తి స్టాండ్. ఇప్పుడు అందరి ఇళ్ళకి మంచి ఇంటీరియర్ చేపిస్తున్నారు. పూజ రూమ్ అయితే వైట్ కలర్తో చేపిస్తున్నారు. కొంచెం అగరబత్తి వెలిస్తే బ్లాక్గా అలా మసి పట్టేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. ప్రైస్ 100 రూపీస్ జస్ట్. ఇందులో 5 అగరబత్తి అయితే పడతాయి. అందులో అగరబత్తి గుచ్చేసి ఇలా మనం క్లోజ్ చేసామంటే ఇందులోనే ఉంటుంది. మనకి అగరబత్తి అయిన తర్వాత ఆ బూడిద కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది అనమాట. యాష్ కూడా ఇందులోకి వెళ్ళిపోతుంది. మీరు జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. డైలీ బేసిస్లో పూజ రూమ్ అంతా నీట్గా అనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.